భారతదేశం 7.4% జీడీపీ వృద్ధితో పటిష్టమైన ఆర్థిక స్థితిని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ ఆర్థిక లోటు తగ్గడం 4.8% మరియు ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. కీలక అంశాలు: వృద్ధి మరియు స్థిరత్వం. బలమైన దేశీయ డిమాండ్ మరియు జీఎస్టీ సంస్కరణల వల్ల వినియోగం పెరిగి కార్పొరేట్ లాభాలు మెరుగుపడ్డాయి. పెట్టుబడుల జోరు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కేపెక్స్ పెరగడం స్టీల్, సిమెంట్ వంటి మౌలిక రంగాలకు ఊతమిస్తోంది. భవిష్యత్తు రంగాలు: ఏఐ, సెమీకండక్టర్లు మరియు గ్రీన్ ఎనర్జీ 254 గిగావాట్ల సామర్థ్యం రంగాల్లో స్వదేశీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎగుమతులు మరియు సంబంధాలు: ఈయూతో వాణిజ్య ఒప్పందాలు మరియు సేవల ఎగుమతులు అంతర్జాతీయంగా భారత్ను బలోపేతం చేస్తున్నాయి. ద్రవ్య ఒత్తిడి. కోర్ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అయితే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు మరియు రాష్ట్రాల నగదు బదిలీలు కొంత సవాలుగా మారాయి. మొత్తంగా ఈ సర్వే వికసిత భారత్ దిశగా స్థిరమైన వృద్ధిని మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని సూచిస్తోంది.